నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి అనమాట. బేబీ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకోవాల్సిన అతి ఇంపార్టెంట్ జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. మొట్టమొదటిగా తీసుకుంటే ఆహార అలవాట్ల గురించి మాట్లాడుకుందామండి. ఆహార అలవాట్లలో మీరు మెయిన్గా ప్రోటీన్ ఇంటేక్కు బాగా ఎక్కువ ఉండాలన్నమాట. హై ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. లైక్ ఫిష్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, లేదా వెజిటేరియన్స్ అనుకుంటే ఈ లెగ్యూమ్స్, లేదంటే ఈ టోఫు కానీ పన్నీర్ కానీ ఎక్కువ ప్రోటీన్ ఉన్న కంటెంట్ తినాలన్నమాట. బేబీకి ప్రోటీన్ అవసరము, మీ బాడీకి కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. దీంతోపాటు విటమిన్స్ ఎక్కువ ఉన్న ఆకుకూరలు తినాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఇందాక అనుకున్నట్టు మీట్స్లో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, నెక్స్ట్ ఫిష్లో కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఫుడ్ మంచిగా తినాలి. మరీ ఎక్కువ ఫ్యాట్ ఉన్నది తినకూడదు. మరి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైసు, ఎక్కువ వీటితో ఉన్న సబ్స్టెన్సెస్, ఎక్కువ స్వీట్స్ మంచిది కాదనమాట. ఎందుకంటే మీరు వెయిట్ గెయిన్ కరెక్ట్గా ఉండాలి. అలా అని చెప్పేసి చాలా ఎక్కువ ఉండకూడదు అనమాట. అది ఆహార అలవాట్లు చూసుకుంటే మీరు కొన్ని అవాయిడ్ చేసుకోవాలి. అందులో ఏంటంటే ఎక్కువ షుగరీ సబ్స్టెన్సెస్, లేదంటే ఈ ఫ్రూట్ జ్యూసెస్, సోడాస్ గట్టా అవాయిడ్ చేసుకోవాలన్నమాట. రెండోది చూసుకుంటే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ప్రెగ్నెంట్ ఉమెన్ చేసుకోవాలన్నమాట. బిగినింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో, లేదంటే ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అనమాట. ఒకటి ఐరన్ లెవెల్స్ టెస్ట్ కాల్డ్ ఫెరిటిన్ అనమాట. అది బాడీలో ఎంత ఐరన్ ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఉమెన్కి ప్రెగ్నెన్సీలో కానీ ప్రీ ప్రెగ్నెన్సీలో కానీ ఐరన్ డెఫిషియన్సీ అనేవి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక మీ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక ఫెరిటిన్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. రెండోది థైరాయిడ్ ఫంక్షన్ అనమాట. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మదర్కి నార్మల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి హార్మోన్ లెవెల్స్ తగ్గుంటే బేబీకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజంతో బేబీ పుడితే మెమరీ ప్రాబ్లమ్స్, వేరే ఆటిజం ఇష్యూస్ గట్టా రావచ్చు అనమాట. అందువల్ల థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. ఈ టీఎస్హెచ్ లేదంటే ఫ్రీ T4 అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అవి చేయించుకోవాలి. వీటితో పాటు హిమోగ్లోబిన్ ఎంత ఉందని చెప్పేసి హిమోగ్లోబిన్ చేయించుకోవచ్చు, CBC టెస్ట్ అంటారు. నెక్స్ట్ ఈ మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక కొంతమందికి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాల్యూస్, లేదంటే ఈ హిమోగ్లోబిన్ A1C టెస్ట్ అని చేయించుకోవాలి. వీటితో పాటు కిడ్నీస్ ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉందని చెప్పేసి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ టెస్ట్ ఒకసారి చేయించుకోవాలన్నమాట. ఇవి బ్లడ్ టెస్ట్లు చూసుకుంటే రెండోది. సో మూడోది చూసుకుంటే మీరు బరువు నియంత్రణ, అంటే ఇందాక అనుకున్నట్టు ఆహారం కరెక్ట్గా తినాలన్నమాట. చాలామంది అనుకుంటారు నేను కడుపుతో ఉన్నాను కనుక బేబీ బాగా పెరగాలి కనుక నేను చాలా ఎక్కువ బరువు పెరగాలి అనుకుంటారనమాట. చాలామందికి మీరు మీ మదర్ చెప్పొచ్చు, లేదంటే పేరెంట్స్, లేదంటే వేరే వాళ్ళు వరీ అవ్వచ్చు, ఆలోచించొద్దు, బాగా తిను, ప్రెగ్నెన్సీలో పర్వాలేదు, వెయిట్ వచ్చినా పర్వాలేదు, తర్వాత తగ్గొచ్చు అని చెప్పేసి. ఒకటి ఆలోచించండి, బేబీ మామూలుగా ఒక 7 to 8 pounds ఉండొచ్చు. అంటే ఏంటి, ఒక 3 kilos to 4 kilos ఉండొచ్చు. నెక్స్ట్ ప్లాజంటా వెయిట్, లేదంటే మీ బాడీ వెయిట్ మారుతుంది, బ్రెస్ట్ వెయిట్ పెరుగుతుంది. అన్నీ చూసుకున్నా ఎంత పెరగవచ్చు, మీరు మహా అయితే 10 kgs పెరగవచ్చండి మీ ప్రెగ్నెన్సీలో. ఓకే, మీరు అదే ఒబిసిటీ సైడ్ ఉన్నారనుకో ప్రెగ్నెన్సీలో, అప్పుడు 10 kgs కూడా అవసరం లేదు, 8 kgs పెరిగినా చాలు అనమాట. సో యావరేజ్ 10 to 12 kilos పెరగవచ్చు, ఇట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఓన్ వెయిట్ అనమాట. అలా అని చెప్పేసి మీరు మరీ ఎక్కువ వెయిట్ మాత్రం పెరగొద్దు అనమాట. సో అప్రాక్సిమేట్లీ 10 kilos అనుకోండి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ట్రైమిస్టర్లో తక్కువే పెరుగుతారు, తర్వాత సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో బాగా పెరుగుతారు అనమాట. కానీ ఓవరాల్గా అరౌండ్ 10 kilos కంటే ఎక్కువ పెరిగేటట్టు చూసుకోవద్దు అనమాట. బరువు బాగా ఎక్కువ ఉందనుకోండి, మీకు ఎక్కువ ఎక్సెసివ్ బాడీ వెయిట్ మీరు ప్రెగ్నెన్సీలో గెయిన్ చేస్తే పుట్టే బేబీకి మెటబాలిక్ సిండ్రోము, ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు పెరిగిన తర్వాత డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కనుక బరువు నియంత్రణ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే వ్యాయామం చేయొచ్చా ప్రెగ్నెన్సీలో? చేయొచ్చండి, హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో స్ట్రెచెస్ చేసుకోండి. అన్ని విధాలుగా జాయింట్స్, లేదంటే మీ బాడీ పార్ట్స్ స్ట్రెచ్ఫుల్గా ఉండి ప్రెగ్నెన్సీని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. వ్యాయామంలో మీరు ఏది చేయగలిగితే చేసుకోండి, బట్ చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే మీరు నిద్ర ఎంతసేపు పడుకోవాలి, అసలు పగటిపూట నాప్స్ తీసుకోవచ్చా అనేసి కొంతమంది అడిగారు అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్కి టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో నిద్ర అవసరం ఎవరికైనా అనమాట. నైట్ టైము హ్యాపీగా మీరు 7 to 9 hours పడుకోవాలి, బట్ పగలపూట మాత్రము ఎక్కువ నాప్స్ తీసుకోవద్దండి. నాప్స్ ఒకటి తీసుకోండి, 1 or 2 naps, బట్ ఈచ్ నాప్ లెస్ దెన్ 30 minutes, మ్యాక్సిమం అరగంట కంటే ఎక్కువ నాప్ మీరు తీసుకోవద్దు. మరీ ఎక్కువ నాప్స్ తీసుకుంటే దానివల్ల కొంచెం అనారోగ్యం ఉందండి బేబీకి కానీ మీకు కానీ. దానివల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ పెరిగిపోవడము, తర్వాత
కొన్ని చేంజెస్ మీ బాడీలో జరిగి మీకు షుగర్ వచ్చే అవకాశము, బేబీకి ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుందని కనుక నాప్స్ మాత్రము తగ్గించుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మెడిటేషను, యోగా చేయొచ్చా? అబ్సల్యూట్లీ అండి. మెడిటేషను చాలా మంచిది. ఈ మైండ్ఫుల్నెస్ అనేది చాలా మంచిది కనుక మీరు కామ్గా ఎక్కడో ఉండి డిస్టర్బెన్స్ లేని దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. దానివల్ల మాత్రము మంచిగానే ఉంటుంది అనమాట. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది, దానివల్ల బేబీ కూడా హ్యాపీగా పెరుగుతుంది. ఇంకొకటి విషయం అడిగింది చాలామంది అడిగారు ఏంటంటే మనకి ఎటువంటి సప్లిమెంట్స్ వాడుకోవాలి అండి. కొంతమంది అది వాడమంటున్నారు, ఇది వాడమంటారు అంటారు. మెయిన్ ఇంపార్టెంట్ అండి మల్టీవైటమిన్స్ విత్ ఐరన్. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. ఈ B12 కూడా ఇంపార్టెంటే, కానీ మల్టీవైటమిన్స్లో B12 ఉంటుంది కనుక అది అందులో సరిపోతుంది. మీకు ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఐరన్ టాబ్లెట్ వేరేగా రాస్తారు మీరు డాక్టరు, లేకపోతే మల్టీవైటమిన్స్ విత్ ఐరన్ అని ఒకటి ఉంటుంది మాత్రం. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, ఈ రెండు మాత్రం వాడుకోండి. నిజంగా మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్ మాత్రం ఒకటి ఇస్తారు, గ్యారంటీగా వాడండి అది. అదర్వైజు ఇంకా ఆ సప్లిమెంట్స్ ఈ సప్లిమెంట్స్ అని చెప్పేసి వాడడం అనేది అంత మంచిది కాదండి. నెక్స్ట్ తీసుకుంటే ఈ నేను చెప్పేవి కొన్ని గ్యారంటీగా మీరు ప్రెగ్నెన్సీ టైంలో వాడొద్దండి. ఒకటి మీకు తెలిసిందే, ఆల్కహాల్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. రెండోది స్మోకింగ్, సిగరెట్స్, ఎనీ టైప్ ఆఫ్ స్మోకింగ్ మంచిది కాదండి. మూడోది ఇది ఇండియాలో చేయరు కానీ మ్యారవానా కానీ అదర్ టైప్ ఆఫ్ డ్రగ్స్ కానీ వాడకం ఉంటే అది కంప్లీట్లీ ప్రెగ్నెన్సీలో ఆపేయాలండి. ఈ వైన్ కూడా మంచిది కాదనమాట ఆల్కహాల్లో తీసుకుంటే. ఇంకా చూసుకుంటే మీకు ఈ సోడాస్ ఉంటుంది చూడండి, కోకోకోలా అని చెప్పేసి అది, లేదంటే షుగరీ డ్రింక్స్, లేదంటే లాట్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్, ఇవి కూడా అందులో వస్తున్నాయండి. ఇవి కూడా మంచిది కాదనమాట. ఇవి గ్యారంటీగా మీరు ఆపుకోవాలన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు, కానీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలండి, ప్రేమతో ఉండాలి, ఒకరికి హెల్ప్ చేసుకుని ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే మదర్ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ మామ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ బేబీ. నేను చెప్పినవి మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, హ్యాపీగా బేబీ పుడుతుంది. కనుక ఇవి గ్యారంటీగా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.